హలో హాయ్ నమస్తే. రీసెంట్గా యూట్యూబ్లో ఒక వీడియో చూసాను. వీడియో ఏంటంటే ఒక అమ్మాయి యూట్యూబ్లో పెట్టిందనమాట. యుఎస్లో తను పడుతున్న కష్టాల గురించి, అక్కడ చేసే పనుల గురించి, అదేదో సరదాగా తీసుకున్న వీడియోలాగా అనిపిస్తుంది అనమాట. ఈ సరదాగా తీసుకున్న వీడియో గురించి ఏంటి మాట్లాడేది అని అనుకోవచ్చు, కానీ అమ్మాయి పెట్టింది వీడియో విన్న తర్వాత అదేదో ఫేస్బుక్లో హల్చల్, అక్కడ ఇక్కడ హల్చల్ అని చెప్పేసి మీడియాలో వచ్చినప్పుడు చూసాం అనమాట. చూసినప్పుడు అమ్మాయి చెప్పింది చాలా సరదాగా, అదే వాళ్ళందరూ ఏదో ఎవరో ఇన్స్పెక్షన్కి వస్తే వాళ్ళందరూ అక్కడ పార్క్లో కూర్చొని సరదాగా మనం మాట్లాడుకునేటప్పుడు ఫ్రెండ్స్ వీడియోస్ తీస్తారు కదా, సో అలాంటి వీడియోలాగా అనిపించింది అనమాట. అయితే అంతవరకు బాగానే ఉంది. అమ్మాయి అమెరికాకు వచ్చే ముందు ఆలోచించుకోండి, ఇక్కడ ఇలాంటి కష్టాలు ఉంటాయని చెప్పడం. అమ్మాయి ఒక టైప్ ఆఫ్ అమ్మాయి ఫ్రస్ట్రేషన్ అమ్మాయి బయటికి చెప్పింది, అంతేగాని ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు. ఇండియా గురించి కానీ, అమెరికా గురించి కానీ, దేని గురించి కానీ. ఆ అమ్మాయి పడుతున్న ఫ్రస్ట్రేషన్ గురించి, ఆ అమ్మాయి ఎలా ఫీల్ అవుతుందన్న దాని గురించి మాట్లాడిందే తప్ప ఎవరి గురించి మాట్లాడలేదు. అరే, అక్కడ ఉన్న కష్టాల గురించి చెప్పుకోవడం అనేది మామూలు విషయం కాదు. ఇక్కడ నుంచి దుబాయ్ వెళ్తారు మనుషులు, అక్కడికి వెళ్ళిన తర్వాత పాచి పనులు చేస్తారు. అర్థమైందా? దాని గురించి ఆవిడ మాట్లాడు, అక్కడ ఎన్ని కష్టాలు అనుభవించేవాడికి తెలుస్తుంది. అమ్మాయి దాని గురించి మాట్లాడిన దానికి ఇలా మాట్లాడింది అనమాట. సో అందులో పెద్ద తప్పేమో అనిపించలేదు. అయితే దాని తర్వాత భయ్య ఒక 2-3 వీడియోస్ చూశాను. ఒక అతను గడ్డం వేసుకొని, ఇంకొక అతను గుండేసుకొని మాట్లాడాడు. భయ్య, ఫస్ట్ థింగ్, మీరు వీడియో చూడలేదనుకుంటా, లేదా ఎవడన్నా మీకు చెప్పుంటాడు వీడియో ఇదని, లేదా మీరు వీడియో చూసినా మీకు అర్థం కాకుండా ఉండవచ్చు. నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఆ అమ్మాయి చేసిన వీడియోలో ఎక్కడా కూడా నేను అమెరికాకు వచ్చి కష్టాలు పడుతున్నాను, నన్ను బలవంతంగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు అని అక్కడ మాట్లాడలేదు. నా అంతటి నేనే ఇక్కడికి వచ్చాను, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ బాకీ పనులు చేయాల్సి వస్తుంది, 15 మంది 20 మంది ఉంటారు, సో ఇలాంటి కష్టాలు పడాలి ఇక్కడ, పెద్ద పీకేది ఏం లేదు అటు ఇటు చేసినా కూడా అని చెప్పి అమ్మాయి చెప్పింది. కానీ అమెరికాలో చదువులు బాగాలేవు, అమెరికాకి నేను చాలా కష్టపడి వచ్చాను, ఎవరు రమ్మన్నారు? అసలు ఆ అమ్మాయి ఫ్రస్ట్రేషన్ గురించి మాట్లాడడానికి మీకేం హక్కు ఉంది భయ్యా? సరే ఉంది అనుకుందాం, వాక్ స్వాతంత్ర హక్కు దేవుడిచ్చిన నోరే కదా అని వాగి పారేసావే అనుకుందాం. కానీ ఒక అమ్మాయి బయటకు వచ్చి ఇలా జరిగింది అని చెప్పడం వల్ల మీకు పోయింది ఏముందో నాకు అర్థం కాలే. ఇప్పుడు మీ చెల్లు అక్కో అక్కడ కష్టాలు పడుతుంది అనుకో, ఆ కష్టాలను ఇలా బయటికి చెప్పలేకపోతుంది అనుకో, అమ్మాయి పడే వేదన మీకు ఎలా తెలుస్తుందో తెలియదు కదా. ఒకవేళ అది వేదనే కాదా, ఒక కామెడీగానే తీసిన దాని గురించి ఒకసారి ఓకే ఇలా ఉంటుందంట పరిస్థితి అనుకొని ఊరుకోవచ్చు కదా. లైఫ్ అంటే ఇదే, ఇలాగే ఉండాలి, ఇక్కడ 10 మంది 20 మంది ఉంటారు, ఎవడు రమ్మన్నాడు నిన్ను, చదువు ఉంటుంది, ఎందుకు తెచ్చుకోలేదు నువ్వు, నల్లులు ఉంటాయి, నల్లుల గురించి నీకు ఎందుకు తెలియదు అని మాట్లాడితే ఏం చెప్తాం? అది నీ పైత్యం అనుకోవాలా, ఇంకేమన్నా అనుకోవాలా? అమెరికాకు రావాలి, 20 లక్షలు ఖర్చు పెట్టుకొని వచ్చారు, 20 లక్షలు ఖర్చు పెట్టుకొని వచ్చారు, అదే 20 లక్షలు ఇక్కడ ఉంటే మంచిగా వ్యాపారం చేసుకొని పడాలి. కానీ ఏదో ఉంటుంది, ఏదో కొత్తది నేర్చుకోవడానికి ఉంటుంది అనుకుంటారు, కానీ ఇక్కడ బతికినట్టుగా కాకుండా అక్కడికి వెళ్ళి పిచ్చిగా బతుకుతామని తెలియక మేము ఇక్కడికి వచ్చాము, ఇక్కడ ఎన్ని బాధలు పడుతున్నాము, అదేదో ఊహించుకొని మాత్రం ఇక్కడికి రావద్దు అని చెప్పింది అమ్మాయి మంచిగా. దాన్ని మీరు తప్పు పట్టుకుంటూ వీడియోస్ పెట్టడం అనేది సరైన విషయం కాదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఒక అమ్మాయి తనలో ఉన్న భావాల్ని ఓపెన్గా వ్యక్తపరుస్తున్నప్పుడు కనీసం చెప్పనివ్వండి. ఎలాగో అదే ఏంటి, అర్ధరాత్రి పూట ఆడది ఒంటరిగా వీధుల్లో నడిచినప్పుడు స్వాతంత్రం అన్నారు. అలాంటి స్వాతంత్రం కూడా ఇప్పుడు లేదు.
అప్పుడెప్పుడో అన్నారు ఆయన గాంధీజీ గారు. ఇప్పుడు ఆ స్వాతంత్రం కూడా లేదు. అర్ధరాత్రి పూట అమ్మాయిలు వస్తే మీరు బయటికి వదిలిపెట్టరు. ఉం? అర్ధరాత్రి పూట ఏంటి, పట్టపగలే వదిలిపెట్టట్లా. ఉం? యూట్యూబ్లో మాట్లాడుకునే స్వేచ్ఛ లేదు, బయట తిరిగే స్వేచ్ఛ లేదు. భయ్ కొంచెం కొంచెం అప్డేట్ అవ్వండి. పొద్దున్న లేచిన ముందు సాయంత్రం దాకా ఇదే అలా అమ్మాయి పెట్టిన వీడియోకి కౌంటర్ పెట్టాలన్న ఆలోచనే తప్ప ఆ అమ్మాయి ఏ వ్యూస్ కోసమో ఏ పబ్లిసిటీ స్టంట్స్ కోసమో చేయలేదుగా. నువ్వు అలా చేస్తే ఓకే, పాప గారు ఇలా చేశారు పబ్లిసిటీ స్టంటు, ఇలా చేయడం వల్ల నాకేదో మునిగిపోయింది, నేను కూడా కౌంటర్ వీడియో పెడతాను, దానికి ఇంకో స్టంటు. ఓకే, మాట్లాడడానికి ముందు తెలుసుకొని మాట్లాడు. ఆ అమ్మాయి ఫ్రస్ట్రేషన్ ఏంటి, ఆ అమ్మాయి ఉన్న సిచ్యువేషన్ ఏంటి, ఆ అమ్మాయి ఎలా ఫీల్ అవుతుంది, ఎటువంటి టైప్ ఆఫ్ కష్టాలు పడుతుంది, దేని గురించి మాట్లాడుతుంది, ఆ అమ్మాయి అంత క్లారిటీగా చెప్పింది. నీకేందో ఇప్పుడు నువ్వు చదివితే చదువు, నువ్వు ఒక 20 మందితో ఉంటే ఉండు, మగాడు అమ్మాయికి నీకు తేడా లేదు. ఈ క్షణంలోనే బ్రహ్మానందం గారి డైలాగ్ ఒకటి గుర్తొస్తుంది. అయ్యో, ఆకలితో ఉన్నవాడు అమ్మా అని ఒక రకంగా అరుస్తాడంట, దెబ్బ తగిలినవాడు అమ్మా అని ఇంకో రకంగా అరుస్తాడంట. ఇలా ఎక్స్ప్రెషన్స్ సిచ్యువేషన్ బట్టి మారుతూ ఉంటాయి. అలాగే ఆ అమ్మాయి అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటి, దానికి తగ్గ ఎక్స్ప్రెషన్ ఏంటి, ఆ అమ్మాయి ఇచ్చిన రియాక్షన్ ఏంటి, ఇవన్నీ అమ్మాయి అంత క్లారిటీగా చెప్పింది. బ్రహ్మానందం గారు కూడా అంత క్లారిటీగా చెప్పలేరేమో. ఇక్కడ కూడా నువ్వు ఏం ఆలోచిస్తావు అంటే అమ్మాయిని బ్రహ్మానందంతో పోల్చారు అని. ఇక్కడ బ్రహ్మానందం గారు పెద్ద ఆర్టిస్టు, ఆయన చెప్పిన డైలాగ్ గురించి నేను మాట్లాడాను అన్న దానికంటే నీకు ఇక్కడ కాంట్రవర్సీ కాదు. ఇలాంటి కాంట్రవర్సీ లేకపోతే నీకు సో భయ్యా ఒకసారి ఆలోచించండి. అక్కడ పొరపాటున ఏదన్నా జరగాలి ఇలాంటి ఏదన్నా జరిగితే నువ్వు రెస్పాండ్ అవుతావు కదా భయ్యా. అలాంటి ఏమీ లేవు అక్కడ. అమ్మాయి పెద్దగా అటువంటి కాంట్రవర్సీ క్రియేట్ చేసే మాటలు కూడా ఏం మాట్లాడలేదు. అమెరికా గురించి, అమెరికా చదువుల గురించి అక్కడ మాట్లాడలేదు. ఒకవేళ నువ్వు ఆడేవాడు నువ్వు చెప్పావు చూడయ్యా, ఇది ఏమంటారు, ఎవడో ఫొటోస్ పెట్టాడు, ఫేస్బుక్లో ఫొటోస్ దిగి పెట్టాడు, ఇలాంటి వాటిని చూసి ఇక్కడికి వచ్చేస్తారు. అదే భయ అమ్మాయి చెప్పింది. ఒకటి తింగరోళ్ళారా, ఇలాంటి వాటిని చూసి మాత్రం అమెరికా చూడాలి, అమెరికాకు రావాలి అని ఇంట్లో వాళ్ళని కష్టపెట్టి 20 లక్షలు 30 లక్షలు దొబ్బెట్టి మాత్రం రావద్దు ఇక్కడికి. నిజంగా చదువుకోవాలని ఆశ ఉంటే వచ్చి అదే వాడు కష్టాలు పడేటోడు వాడు కష్టాలు పడతాడు. అంతేగాని అంత కష్టపడి అక్కడికి వెళ్ళి ఇలా పాకి పని చేసుకుంటూ ఇలా చేసుకోవడానికైతే అంత కష్టపడి ఇక్కడ రావాల్సిన అవసరం లేదు. ఇండియాలోనే బోలెడు ఆపర్చునిటీస్ ఉంటాయి. దేశానికి సేవ చేయండి రా, పనికి మాలిన వాళ్ళరా అని చెప్పింది తప్ప ఇంకేం కాదు. కాబట్టి ఆ అమ్మాయికి కౌంటర్ పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ వీడియో చూస్తే మాత్రం దీనికి కౌంటర్ పెడుతూ ఇంకో వీడియో చేయొద్దు, మా అయితే కామెంట్ చేయండి అక్కడ. ఓకేనా? సదా మీ సేవలో సన్నీ. జై హింద్.